తెలంగాణ కేబినెట్ సమావేశం తర్వాత మెట్రో రైల్ ప్రాజెక్టు స్వాధీన ప్రక్రియ వేగవంతమవుతుందని చెప్పారు అధికారులు. ఇక ప్రస్తుతం 69 కిలోమీటర్ల మేర 9 కారిడార్లుగా మెట్రో రైలు సేవలు కొనసాగుతున్నాయి. ఇక ప్రభుత్వ పరిధిలోకి మెట్రో రైలు వచ్చిన తర్వాత సెకండ్ ఫేజ్ కు కేంద్రం నుంచి లైన్ క్లియర్ అవుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే రద్దీకి అనుగుణంగా మెట్రో కోచ్ల సంఖ్య పెరగకపోవడం తరచుగా రైళ్లు రాక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. లోనే అతిపెద్ద ప్రభుత్వ ప్రైవేటు అంటే పీపీపీ మోడల్లో ఏర్పాటైన ప్రాజెక్టుగా మెట్రో రైల్ ప్రాజెక్టు గుర్తింపు పొందింది. ఇక అంతటి స్థాయిలో గుర్తింపు పొందిన ఈ మెట్రో రైల్ ప్రాజెక్టును త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతుంది. అంటే ఇక పూర్తి స్థాయిలో మెట్రో రైలు సంస్థ, దానికి సంబంధించిన నిర్వహణ ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి రానున్నాయి. ఇక తాజాగా జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో కూడా ఈ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి చర్చ జరిగింది. ఆ సమావేశంలో మెట్రో రైలు సంస్థను పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకోవడం, ఆ తర్వాత దాని నిర్వహణ, ఈ స్వాధీనం చేసుకున్న తర్వాత మెట్రో రైలు సెకండ్ ఫేజ్కు అనుమతులు పొందడం, వీటి మీదే ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు మంత్రులు మీడియాతో మాట్లాడారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి గత ఏడాది నుంచి ఒక చర్చనీయాంశంగా మారుతూ వచ్చింది. గత ఏడాది సెప్టెంబర్ టైంలో మెట్రో రైల్ సంస్థ అంటే మెట్రో రైల్ ప్రాజెక్టును చేపట్టిన ఎల్ఎన్టీ సంస్థ తాము ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలనుకుంటున్నామని, ఇక తాము ఈ మెట్రో రైలు ప్రాజెక్టులో ఉండాలనుకోవడం లేదని, నష్టాల్లో కూరుకుపోయామని, జీతాలు ఇవ్వడానికి కూడా తమకు వెళ్ళడం లేదని కూడా, అంటే జీతాలు ఇచ్చే పరిస్థితిలో కూడా లేమని ఎల్ఎన్టీ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అప్పటి నుంచి ఈ మెట్రో రైలు సంస్థ ఏమవుతుంది, అంటే సెకండ్ ఫేజ్ వస్తుందా రాదా, అంటే తెలంగాణలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మెట్రో రైలు సెకండ్ ఫేజ్ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సెకండ్ ఫేజ్లో 5 కారిడార్లను ప్రభుత్వం నిర్మించాలనుకుంది. అయితే ఒకవైపు సెకండ్ ఫేజ్ గురించి మాట్లాడుకుంటున్న సమయంలోనే ఎల్ఎన్టీ సంస్థ తాము తప్పుకోవాలనుకోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇక ఆ సమయంలోనే ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీన్ని మెట్రో రైల్ ప్రాజెక్ట్ని స్వాధీనం చేసుకోవాలని భావించింది. ఇక తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా దీని గురించే చర్చ జరిగింది. ఇక 2017లో ఈ మెట్రో రైలు ప్రాజెక్టు మొదటిసారి ప్రారంభమైంది. డిజైన్, బిల్ట్, ఫైనాన్స్, ఆపరేషన్, ట్రాన్స్ఫర్ అంటే పీపీపీ మోడల్కి కొంత అడ్వాన్స్లో ఈ డిజైన్, బిల్ట్, ఫైనాన్స్, ఆపరేషన్, ట్రాన్స్ఫర్ మోడ్లో, అంటే ఈ పద్ధతిలో మెట్రో రైల్ ప్రాజెక్టు పట్టాలెక్కింది. గ్రేటర్ హైదరాబాద్లో 69 కిలోమీటర్ల పాటు ఈ మెట్రో రైలు ప్రాజెక్ట్ అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. నాగోల్ నుంచి రాయదుర్గం ఒక కారిడార్, ఆ తర్వాత ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ ఒక కారిడార్, ఆ తర్వాత జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ ఒక కారిడార్, ఈ మూడు కారిడార్లు ప్రస్తుతం హైదరాబాద్లో కొనసాగుతున్నాయి. ఇక దీనికి సంబంధించి ప్రతిరోజు ఈ మెట్రో రైల్లో 5 లక్షల మంది పైగా ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మెట్రో రైలు ప్రాజెక్టుని అంటే ప్రారంభించే టైంలో, అదేవిధంగా ప్రారంభించిన తర్వాత ఎలా ఉండబోతుంది అనే దానిపై కూడా ఈ ఎల్ఎన్టీ సంస్థ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది, కొన్ని ఎక్కువగా ఆశించింది. ముఖ్యంగా 2500 కోట్ల విలువ చేసే భూములను రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎన్టీ సంస్థకు అప్పగించింది. దీని తర్వాత ఈ 2500 కోట్ల విలువ చేసే భూములు అప్పగించిన తర్వాత, అంటే ఒక గ్రేటర్ హైదరాబాద్లో ఇంతటి విలువ చేసే భూములు రావడంతో షాపింగ్ కాంప్లెక్స్లు, అదేవిధంగా మార్కెటింగ్ పరంగా ఏర్పాటు చేసిన షాపుల ద్వారా ఎక్కువ స్థాయిలో లాభాలు వస్తాయని ఎల్ఎన్టీ సంస్థ భావించింది. కానీ షాపింగ్ మాల్ల నిర్వహణ, దాన్ని మార్కెటింగ్ చేయడంలో ఎల్ఎన్టీ సంస్థ వైఫల్యం చెందింది. ఆ వైఫల్యం చెందడం కారణంగానే ఎల్ఎన్టీ సంస్థ నష్టాలకు వెళ్ళిపోయిందని కూడా కొంతమంది ట్రాన్స్పోర్టు విశ్లేషకులు వారి అభిప్రాయం తెలిపారు. ఇక ప్రస్తుతం ఎల్ఎన్టీ సంస్థ ఎప్పుడైతే వెళ్ళిపోదామని చెప్పిందో ఆ సమయంలో ఎల్ఎన్టీ సంస్థ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన కొన్ని బకాయిలు రాలేదు, అవి దాదాపు 5,000 కోట్ల పైగా ఉంటాయి, అవి రాకపోవడం, అదేవిధంగా వస్తున్న ఆదాయం కనీసం జీతాలకి, నిర్వహణకే సరిపోతుండడంతో మరింత నష్టాల్లో వెళ్ళిపోయామని ఒక కీలక వ్యాఖ్యలను కూడా వేసింది. ఇక ప్రస్తుతం ఈ కేబినెట్ మీటింగ్ తర్వాత సెకండ్ ఫేజ్కు అనుమతి పొందడంలో ఇంకాస్త ముందడుగు పడిందని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం 5 కారిడార్లో కూడా సెకండ్ ఫేజ్లో భావించింది. ఆ 5 కారిడార్లకు సంబంధించి కూడా అంటే నాగోల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు చంద్రాయన్గుట్ట ఒక జంక్షన్గా ఏర్పాటు చేయడం, అదేవిధంగా
మరికొన్ని కారిడార్లను కూడా ఇంకా మిగిలిన 4 కారిడార్లను కూడా అదేవిధంగా హైదరాబాద్ విస్తరణలో జనాభా పెరుగుతుంది కాబట్టి ఈ మిగిలిన 4 కారిడార్లను కూడా ప్రధాన రూట్లలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. మొత్తం 76 కిలోమీటర్ల పాటు ఈ రెండో విడత మెట్రో కారిడార్ ఉండబోతుంది. అయితే దాని తర్వాత 2A 2B రెండు సెకండ్ ఫేజ్లో 2 ప్రధాన ప్రాజెక్టులుగా కూడా ఉండబోతున్నట్టు కూడా తెలుస్తుంది. 2Aలో 5 కారిడార్లు, అదేవిధంగా 2Bలో కూడా మరికొన్ని కారిడార్లను ప్రభుత్వం నిర్మించాలనుకుంటుంది. ఇక దీనికి మెట్రో రైలు సెకండ్ ఫేజ్కు దాదాపు 24,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇక ఈ ఖర్చును 50% కేంద్ర ప్రభుత్వం, 50% రాష్ట్ర ప్రభుత్వం వ్యయం భరించే విధంగా కూడా ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపింది. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిన సమయంలో అంటే మెట్రో ఫేజ్ 1 ప్రైవేట్ సంస్థ చేతిలో ఉంది. ఎందుకంటే ఎల్ఎన్టీ సంస్థ ఇది నిర్మించే సమయంలో 13,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది. దాదాపు ఆ 13,000 కోట్లకు 1,300 వడ్డీ ప్రతి ఏడాది కూడా కడుతూ వచ్చింది. ఇక దాని తర్వాత కరోనా రావడం, అది నష్టాల పాలవడం, వివిధ కారణాలతోటి ఎల్ఎన్టీ నష్టపోయింది. అయితే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ముందుగా ప్రభుత్వం దీన్ని పూర్తి స్థాయిలో అంటే ఈ యాజమాన్యం నుంచి పూర్తి స్థాయిలో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే తర్వాతనే సెకండ్ ఫేజ్కి అనుమతి ఇస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో ప్రభుత్వం ఇక స్వాధీనం చేసుకోవాలని భావించింది. ఇక ఈ స్వాధీనం చేసుకున్న తర్వాత మెట్రో సెకండ్ ఫేజ్కు అనుమతి రావడం ఇవన్నీ జరుగుతాయి. అయితే ప్రస్తుతం హైదరాబాదులో మెట్రో రైల్లో తిరుగుతున్న మెట్రో ప్రయాణికులందరూ కూడా ప్రభుత్వం చేతిలోకి వచ్చిన తర్వాత ఈ మెట్రో టికెట్ల రేట్లు ఏమైనా తగ్గుతాయా లేదా కోచ్ల సంఖ్య పెరుగుతాయా లేదా అనే ఒక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా అంటే 2017లో ఏర్పాటైన తర్వాత కరోనా సమయంలో కొంత ప్రయాణికుల సంఖ్య తగ్గినప్పటికీ ఆ తర్వాత ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 5 లక్షల పైగా ప్రయాణికులు ప్రస్తుతం ప్రయాణిస్తున్నారు. అయితే ప్రతిరోజు ఉదయం సాయంత్రం రద్దీ సమయాలలో కనీసం ఒక మెట్రో ట్రైన్లో వెళ్ళాలంటే ఒక స్టాప్ నుంచి ఒక 5-6 మెట్రో ట్రైన్లను వదిలేసిన తర్వాత ఆ నెక్స్ట్ ట్రైన్కి మాత్రమే వెళ్ళాల్సిన పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఎక్కడ ఎక్కినా సరే నిలబడితేనే మాత్రమే వెళ్ళగలం. అది కూడా ఇసుకేస్తే రాలనంత ప్రయాణికులు మెట్రో రైల్లో కనిపిస్తున్నారు. కేవలం మెట్రో రైల్లోకి వెళ్ళడానికే లైన్లు కనిపిస్తున్నాయి. ఆ టికెట్లు కొనడానికి కూడా ఎన్నో భారీ సంఖ్యలో లైన్లు కనిపిస్తున్నాయి. అంటే డిమాండ్ ఈ మెట్రో రైలుకి పెరిగింది. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ ప్రస్తుతం 3 కార్పొరేషన్లుగా మారింది. ఈ 3 కార్పొరేషన్లు ప్రస్తుతం 1,20,00,000 మంది పైగా జనాభా ఉంటున్నారు. ఎంతోమంది వారి ఉద్యోగాల కోసం హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల నుంచి సిటీలోకి వస్తుంటారు. కొంతమంది సిటీ శివారు ప్రాంతాలకు కూడా వెళ్తుంటారు. కాబట్టి ఈ మెట్రో రైలు ప్రధాన కీలకంగా మారింది. ఎందుకంటే ఇన్ని వేల కోట్ల రూపాయలతోటి ప్రాజెక్టును చేపట్టిన తర్వాత అది ఇంకా ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా ఉండడంతో ప్రయాణికులు కొంతమంది అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదిక ద్వారా వారి ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. ప్రధానంగా ప్రయాణికులు ఇప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత కొన్ని మార్పులను వాళ్ళు ప్రధానంగా కోరుకుంటున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం రద్దీ సమయాల్లో 3 నుంచి 4 నిమిషాలకి ఒక ట్రైన్ వస్తే అది ఒక 2 నిమిషాలకి అంటే తక్కువ నిమిషాల వ్యవధిలోనే ఎక్కువ రైళ్లు రావాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా కోచ్ల సంఖ్య పెరగాలని కూడా. ఎందుకంటే ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైలుకి కేవలం 3 కోచ్లు మాత్రమే ఉన్నాయి. దీన్ని 6కు పెంచాలని కూడా ప్రయాణికుల నుంచి ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు మెట్రో రైలు కోసం నిలబడడం, ఆ తర్వాత తీరా మెట్రో రైలు వచ్చినాక వెళ్దామంటే ఇసుకేస్తే రాలనంత జనం ఉండడం, దీంతో ప్రయాణికులు కొంత అసహనానికి లోనవుతున్నారు. ఇకనైనా అంటే ఇన్ని రోజులు ప్రైవేటు చేతిలో ఉన్నది కాబట్టి అది కోచ్ల సంఖ్య పెరగలేదు, అదేవిధంగా ట్రిప్ల సంఖ్య పెరగలేదని అనుకున్నాం. ఇక ప్రభుత్వం స్వాధీనంలోకి తీసుకున్న తర్వాత కొంత మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో సిటీ బస్సులు తిరుగుతున్నప్పటికీ కింద ట్రాఫిక్ జామ్ ఉండడం వల్ల ఎక్కువ మంది మెట్రో రైలు ద్వారా వెళ్దామనుకుంటారు. కానీ మెట్రో రైల్లో ఊహించినంత ఎక్కువ మంది ప్రయాణికులు ఉండడంతో అక్కడ కూడా ఇబ్బందులు అనేటివి తలెత్తుతున్నాయి. మనం విజువల్స్ కొన్ని సోషల్ మీడియాలో ప్రయాణికులు పంచుకున్న వీడియోలను గతంలో చూసినప్పుడు కూడా భారీ స్థాయిలో లైన్లు కనిపిస్తాయి. అదేవిధంగా ఇసుకేస్తే రాలనంత జనం కూడా మెట్రో రైల్లో కనిపిస్తున్నారు. సీటు దొరకడానికి కూడా ఎంతో ఇబ్బంది పడుతున్న వారు ప్రతిరోజు మెట్రో రైల్లో ప్రయాణిస్తున్నారు. ఇక తెలంగాణ క్యాబినెట్ సమావేశం తర్వాత మెట్రో రైలు
ప్రాజెక్టుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడం, ఆ తర్వాత ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత సెకండ్ ఫేజ్కి అనుమతి రావడం, ఇవన్నీ ఒకవైపు అయితే ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్న తర్వాత ఎలాంటి మార్పులు ఉంటాయనే దాని మీద ప్రయాణికులు కొన్ని వారికి సంబంధించిన వారి ఆవేదనలు, అదేవిధంగా వారికి సంబంధించిన డిమాండ్లను కూడా సోషల్ మీడియా వేదికగా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇక మెట్రో రైలు ప్రాజెక్టు అంటే 2017లో మొదలైన ఈ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి కీలక అప్డేట్ అనేది కేంద్ర కేబినెట్ తర్వాత జరిగిందని చెప్పుకోవాలి. ఇక రాబోయే రోజుల్లో అంటే మార్చి 31 తర్వాత ఇది పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకున్న తర్వాత ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్లను ప్రభుత్వం ఎంత మేరకు పరిగణలోకి తీసుకుంటుంది, మెట్రో రైళ్ల సంఖ్యను పెంచుతుందా లేదా కోచ్ల సంఖ్యను పెంచుతుందా? ఎందుకంటే ఒక కోచ్ను తయారు చేయాలంటే 10 కోట్ల వరకు అవుతుందని గతంలో అధికారులు చెప్పారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్న 50 పైగా కోచ్లు ఉన్నాయంటున్నారు. ఆ 50 పైగా కోచ్లకి దాదాపు 500 కోట్ల వరకు ఖర్చు అవుతుందని కూడా అధికారులు అంచనా వేశారు. ఇప్పుడు ఆర్డర్ ఇస్తే కానీ ఎన్నో నెలల తర్వాత వస్తాయని కూడా అధికారులు గతంలో చెప్పారు. అయితే వీటన్నిటిని ప్రజల ఇబ్బందులని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటుందనే దానిపై ప్రజల్లో అనేక ఆశలు వ్యక్తమవుతున్నాయి. కెమెరామెన్ కృష్ణతో విశాల్, స్వతంత్ర టీవీ, మెట్రో అప్డేట్స్.